వ్యాప్తి చెందకుండా ఉంటుంది. ఈరోజు మన తామాడులో భాగంగా మనకి బ్లీచింగ్ కానీ లేకపోతే ఏదో ఒక ఆయిల్ తెప్పించారు. ఆ ఆయిల్ కూడా ఎక్కడెక్కడైతే తడి ప్రదేశాలు ఉన్నాయో అవన్నీ కూడా కొట్టించడం జరిగింది. 19 న్యూస్ కూడా నిన్నొచ్చి అందరికీ కూడా అవగాహన పెంచడం వలన ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఈరోజు వాలంటీర్స్ కానీ, ఆశా వర్కర్స్ కానీ, లేకపోతే సెక్రటరీ గారు అందరూ కూడా ఈరోజు ఏఎన్ఎం కానీ అందరూ కూడా వచ్చి ఈరోజు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మేము కూడా మా సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరికి కూడా మీరందరూ కూడా ఇంట్లో ఉండండి, 144 సెక్షన్ ఉంది, ఎక్కడికి అత్యవసర పరిస్థితి అయితే తప్ప మీరు ఎవరు బయటికి వెళ్ళొద్దని చెప్పడం జరిగింది. కానీ గ్రామాల్లో కూడా కొంత అవగాహన లోపం వలన కొంతమంది కూడా బయటికి వెళ్తున్నారు. దయచేసి నా విజ్ఞప్తి ఏంటంటే మీరు దయచేసి అత్యవసరం అయితేనే వెళ్ళండి, లేకపోతే లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనం ఏంటంటే ఎవరికి ఉందో ఎవరికి లేదో ఇది తెలీదు. ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెంది ఉంది కాబట్టి ఏమాత్రం మన జాగ్రత్తగా మనం తీసుకోకపోయినట్లయితే మనల్ని, మన కుటుంబాన్ని, మన ఊరిని కూడా కాటేసే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి ఇంట్లో ప్రార్థనలు చేసుకొని మీరందరూ కూడా సుఖంగా ఉండి మనందరం కూడా సామాజిక బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసేది కరోనా వ్యాప్తి చెందకుండా చేయండి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా మీ ఊర్లోనే ఉండండి అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ తామాడ గ్రామం, లావేరు మండలం, నా పేరు పాలిశెట్టి మధుబాబు, శ్రీకాకుళం జిల్లా. నేను ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ దయచేసి కరోనా వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా ఉండండి అని చెప్పి చేతులెత్తి నమస్కరిస్తున్నాను.